నమస్తే. వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజి. అయితే నాగర్ కర్నూల్ జిల్లాలోని తెల్కపల్లి మండల్ పెద్దూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారు. ఇక్కడ స్థానిక ఎలక్షన్స్‌లల్ల పోటీ చేయబోతున్నారు అన్నగారు. మాట్లాడదాం. గత ప్రభుత్వంలో ఎలా ఉండింది? మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊర్లల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మాట్లాడదాం. చెప్పండన్న ఎట్లా ఉంది ఈ 2 ఏండ్లయింది. ఏ గవర్నమెంట్ వచ్చినా గూడంగా 3 నెలల నుంచి 6 నెలల లోపు స్థానిక ఎలక్షన్స్ పెడతారు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు అవును. రైతులందరూ. ఎట్లా ఉంది పరిస్థితి? అందరికీ నమస్కారం. నేను గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీటీసీనే కొనసాగించిన. హ్మ్. ఎంపీటీసీ పదవి దాదాపు 500 ఓట్లతో మెజార్టీతో గెలిచిన. హ్మ్. దాదాపు కోట్ల 2, 300 కోట్ల 200 కోట్లు 300 కోట్లతోని మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మరిదేనాథ్ రెడ్డి గారు హ్మ్. మా విలేజ్కి అయితే చాలా నిధులు ఇచ్చిండు. హ్మ్. ఏది సీసీ రోడ్లు కానీ, హ్మ్. డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ కానీ, హ్మ్. రెండోది రైతు వేదిక, హ్మ్. శ్మశాన వాటిక అలాంటిది, వాటర్ ట్యాంకులు కానీ హ్మ్. చాలా డెవలప్ అయితే మరిదేనాథ్ రెడ్డి గారు బాగా చేశారు. హ్మ్. దాంతోపాటు మా సర్పంచ్ గారు కూడా మాకు మంచి సహకరించిండ్రు. కాంట్రాక్ట్ ఊరు కూడా సామి కూడా బాగా చేసిండు. హ్మ్. నేను కూడా వాళ్ళకు కూడా సహకరించినాం. హ్మ్. మంచి డెవలప్ చేసిండ్రు. వీధి లైట్లు కూడా చాలా బ్రహ్మాండంగా వేసిండు మా సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు. హ్మ్. ఆ ప్రభుత్వంలో ఉన్నంత వరకు మా దగ్గర ఒక డెవలపింగ్ సీసీ రోడ్లు కానీ అది కానీ అంతవరకే ఉన్నాయి. హ్మ్. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీలు కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. హ్మ్. రెండోది ఇండ్లు పర్వాలేదు, ఇల్లు అయితే బాగానే ఇచ్చారు. హ్మ్. మా దాదాపు 35-40 నుంచి ఇండ్లు కడుతున్నారు. హ్మ్. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే హ్మ్. వ్యతిరేకత ఏందంటే హ్మ్. రుణమాఫీ అనేది అందరికి కాలేదు. హ్మ్. ఇప్పుడు నా భార్యాభర్తలు కలిసి ఒకటే రేషన్ కార్డులో ఉన్నోళ్ళు 1.5-2 లక్షలు తెచ్చుకున్న రుణమాఫీలో హ్మ్. రేషన్ కార్డు 1,00,000 ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు. చాలా మంది దాదాపుగా నాకు తెలిసినంత వరకు 40% రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. హ్మ్. అదేవిధంగా కొంతమంది వ్యతిరేకత ఉన్నారు. హ్మ్. రైతు బంధు కూడా ఒకటేసారి వేసానని వ్యతిరేకత ఉన్నారు. హ్మ్. ఈ ఇండ్ల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం బాగానే చేసింది. హ్మ్. అప్పటి ప్రభుత్వానికంటే ఇప్పుడు ప్రభుత్వం మేలు అనేట్టు ఒకసారి ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలంటూ హ్మ్. ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చూసిరు, రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూసిరు. హ్మ్. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ఏ ప్రభుత్వానికి ఎట్లా ఉన్నది ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లో హ్మ్. మనకు రిజల్ట్ తెలిసిన విషయానికి అప్పుడే బయటపడుతుంది. హ్మ్. ఇప్పుడు ఉన్న రైతులైతే బీఆర్ఎస్ కుట్రలు బీఆర్ఎస్ కున్నారు. ఏ ప్రభుత్వం మంచిగా అనుకుంటే ఏ ప్రభుత్వానికి అనుకున్నట్టు వాళ్ళు మంచిగా ఉన్నారు సార్. హ్మ్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన ఫండంతా ఎళ్ళిపోతుందనే సిట్యుయేషన్‌లోనే ఈ స్థానిక ఎలక్షన్‌లు పెట్టారు. ఎలాంటి డెవలప్‌మెంట్‌లు మాత్రం కనిపించట్లేదని జెప్పేసి కొంతమంది వాదన వినిపిస్తా ఉంది. మరి పెద్దూరు గ్రామంలో ఎలాంటి డెవలప్‌మెంట్ ఉంది ఈ 2 ఏళ్లలో? సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బాగానే ఉంది. హ్మ్. ఏది ఉపాధి హామీ పథకం కానీ, కొన్ని రేషన్ బియ్యం కానీ హ్మ్. అవి కానీ బీజేపీ ప్రభుత్వం బాగానే పర్వాలేదు. హ్మ్. కాకపోతే జనాలకు ఇంకా తెలియదు హ్మ్. ఏ ప్రభుత్వం నుంచి వస్తుంది. స్థానికే ఇప్పుడు ఏమంటారు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే వస్తున్న నిధులు అనుకుంటారు. హ్మ్. కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు జనాలకు తెలియదు. హ్మ్. వాస్తవం ఇది. హ్మ్. తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. హ్మ్. కేంద్ర ప్రభుత్వం కూడా మంచి మెజార్టీతోని వేరే రాష్ట్రాల్లో మొత్తం గెలిచింది. ఒక తెలంగాణ లేదు. హ్మ్. రాంగ మన తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం డెవలప్ అవుతుంది కంపల్సరీ. పెద్దూరు గ్రామ ప్రజలకి ఎలాంటి మేనిఫెస్టో మీరు చెప్పిర్రు? మీ ప్రజల్లో ఉంటది గదా! ఈ ఊరికి సర్పంచ్ కావాలంటే ముందుగానే మాట్లాడుకుంటారు. మనకి ఈ ఊరికి ఇది గావాలి, ఈ పని జేయాలి, ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటివి ఏమున్నాయి అసలు? పెండింగ్ అనేది మా దగ్గర ఈ 70% మొత్తం సీసీ రోడ్లు అయిపోయినాయి సార్. హ్మ్. రెండోది వాటర్ మంచిగా ఉంది. వీధి లైట్లు కూడా బాగానే ఉన్నాయి. హ్మ్. ఓ 20%, 25% వీధి లైట్లు ఇబ్బంది ఉంది. హ్మ్. ఆ వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ హ్మ్. గత ప్రభుత్వంలో చేసినవి మేమే చేసినాం కాబట్టి ఇప్పుడు మేము పూర్తి చేసి, హ్మ్. అందుకే నేను బీఆర్ఎస్ పార్టీలో నేను నిన్న మొన్న కాంగ్రెస్లో ఉన్నా. హ్మ్. మా కొంతమంది నాయకులు నీవు నిన్న మొన్న వచ్చినా కదా నీకు సీటు నేను బీఫామ్ ఇయ్యమనే ఉద్దేశంతో నేను ఇతలకు రావాల్సి వచ్చింది. హ్మ్. నేను ఇప్పుడు పాత విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా పనిచేసినో దీంట్లో కూడా పనిచేసుకుంటూ ఆ హ్మ్. సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, హ్మ్. మా ఊరి గ్రామ ప్రజలకు నీళ్లు కానీ అందరికీ మంచిగా పుష్కలంగా ఇద్దామని చెప్పి హ్మ్. నాకు కత్తెర గుర్తొచ్చింది. హ్మ్. మా ప్రజలందరూ నన్ను కంపల్సరీ చేస్తామని చెప్పి హ్మ్. 200 మెజార్టీతో మేము గెలుస్తామని కూడా మీకు నమ్మకం ఉంది సార్. కానీ ఇన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గాబట్టి సడెన్‌గా ఇందులోకొచ్చారు. మరి మీ వెనకాల మీ వాళ్ళంటూ అండ ఉందంటారా? ఉన్నారు మా వాళ్ళందరూ, మా క్యాడర్ మాకుంది. హ్మ్. మా క్యాడర్ మాకుంది. మా ఉన్న కార్యకర్తలు మా ఇంటనే ఉన్నారు. హ్మ్. కొంతమంది అన్న అక్కడ పోయింది ఇక్కడ పోయింది అన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే నాకు అవమానం జరిగింది కాబట్టి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. హ్మ్. నేను ఎమ్మెల్సీ దామారెడ్డి సార్ మమ్మల్ని ఎవరేమనలే, ఎమ్మెల్యే గారు కూడా ఏమనలే. హ్మ్. ఎమ్మెల్యే గారు ఒకనాడు ఏ పని చేసినా, ఫోన్ చేసినా మాకు గౌరవించేది, ఏ పనైనా చేసేది. హ్మ్. ఊళ్ళో ఉన్న నాయకులందరూ ఒకనాడు గ్రామ సభలో మాట్లాడి హ్మ్. ఏ నాయకుడు అయితే బాగుంటారు, ఎవరు నిలబడతారు బీసీకి వచ్చింది అని చెప్పి మమ్మల్ని అందరూ పిలిచి, నువ్వు అందరూ నిన్న మొన్న వచ్చారు కదా మీరు, హ్మ్. మీకు బీఫామ్ ఇయ్యం, మీకు ఇయ్యం టికెట్ అన్నటాలకు నేను నిలబడాలన్నా వద్దంటే నేను ఇయ్యం మీకు ఇయ్యం అని చెప్పి కంటపడి చేసినందుకు హ్మ్. మేము బీఆర్ఎస్లోకి రావాల్సి వచ్చింది.
రైట్. ఫైనల్‌గా మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? మా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ హ్మ్. ఈ కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మలను ఎంపీటీసీగా 501 ఓటుతోని గెలిపించినట్టు ఇప్పుడు కూడా గెలిపియాలని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నా.